పోలింగ్ కు మిగిలింది మరొక గంట సమయం మాత్రమే. తెలంగాణలోని 189 మండలాల్లో ఉత్సాహంగా పోలింగ్ సాగుతోంది. ఉదయం 11 గంటలకు 51.97% పోలింగ్ నమోదైంది. మొత్తంగా 70 నుంచి 80% పోలింగ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పోటెత్తారు ఓటర్స్. చివరి గంట కావడంతో క్యూ లైన్లలో భారీగా ఓటర్లు బారుతీరున్నారు. తొలి దశలో 3834 సర్పంచ్, 27628 వార్డు పదవులకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిశాక గంట పాటు భోజన విరామం ఇస్తారు. ఒకవేళ పోలింగ్ ముగిసే సమయానికి ఎవరైనా క్యూ లైన్ లో ఓటేయడానికి ఉండుంటే గనక వారికి కూడా అవకాశం ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడవుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఆఖరి గంట సమయం మాత్రమే మిగిలింది. ఓటర్లు అక్కడికి ఏ విధంగా చేరుకుంటున్నారు, ఏ స్థాయిలో అక్కడ బారులు తీరున్నారని తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. ఇంకొక గంట సమయం మాత్రమే ఉంది. ఆఫ్టర్ దట్ 1 గంట తర్వాత క్యూ లైన్ లో ఉన్న వారికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడండి పోలింగ్ సెంటర్స్ వద్ద ప్రెసెంట్ సిచ్యువేషన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం వేళ కొంతమేర మందకొడిగా ఇటు పోలింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా 9 గంటల నుంచి కూడా భారీగా ఓటర్లు ఇటు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో అయితే పూర్తిగా లైన్స్ అన్ని కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా ఆజిపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్ల వద్ద అయితే ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అయితే భారీగా ఓటర్స్ అయితే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,52,626 ఓటర్లకు గాను ప్రస్తుతానికైతే 61,616 మంది ఇటు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 40.37% పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి 1,24,019 మంది ఓటర్లకు గాను ప్రస్తుతానికైతే 60,606 మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. 48.87% అయితే ఓటింగ్ శాతం అయితే పోలేదు. నిర్మల్ జిల్లాలో 53.25%, కొమరంభీం జిల్లాలో 97,046 ఓట్లకు గాను 56,785 మంది అయితే ఇప్పటికైతే తమ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. కొమరంభీం జిల్లాకు సంబంధించి అత్యధికంగా 58.51% అయితే పోలింగ్ అయితే నమోదైంది. అంటే కొంతమేర ఉదయం మేర ఇటు చలి తీవ్రతతో అయితే కొంత మందకొడిగా పోలింగ్ అయితే కొనసాగినప్పటికీ కూడా 9 గంటల నుంచి అయితే భారీగానైతే ఇటు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే ఇటు ఎన్నికల అధికారులతో పాటు జిల్లా అధికారులు కూడా ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేశారు. ఇటు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లోనైతే వెబ్ కాస్టింగ్ తో పాటు మైక్రో అబ్జర్వర్దారులు అయితే పోలింగ్ తరలినైతే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ ఇటు ఎస్పీలు కానీ, డీసీపీలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ అక్కడ ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పూర్తి స్థాయిలో సాల్వ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ప్రస్తుతానికైతే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. అంటే ఈ పోలింగ్ సంబంధించి కేవలం మరొక గంట ఉన్న సమయంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 80 నుంచి 85% మేర పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ సరళి అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఆదిలాబాద్ ఇటు ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు చేసినటువంటి ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో సఫలీకృతం అయ్యాయని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటు ఏజెన్సీ గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు అయితే భారీగా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో కూడా భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
మనం చూస్తున్నాం ఇదైతే ఇప్పటికే ఉదయం నుంచి కూడా 7 గంటలకి స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ఇంకొక గంటలో ముగియబోతోంది. మనకి ఈవినింగ్ కల్లా ఫలితాలు రాబోతున్నాయి. మన ప్రతినిధులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఉదయం చలి కారణంగా కాస్త మందకొడిగా సాగినప్పటికీ కూడా సమయం గడుస్తున్న కొద్దీ పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మై ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. మనం చూసాం ఏదైతే ప్రచారానికి సంబంధించి లేదంటే ఆయా మండలాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అక్కడక్కడ అల్లర్లు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని ఈ రోజు ఉదయం నుంచి కూడా అవి చూస్తూనే ఉన్నాం. మొత్తంగా ఇంకొక గంటలో పోలింగ్ కి సంబంధించి ఫుల్ స్టాప్ పడబోతుంది.